గోవాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ ఉన్నట్టయితే గవర్నర్ను కలిసి బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీకి సూచించింది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై నిన్న కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసింది. దీన్ని ఇవాళ ఉదయం విచారించిన సుప్రీంకోర్టు కాంగ్రెస్ తీరుపై సీరియస్ గా స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత సంఖ్యాబలం ఉంటే ముందే ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను కలవలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తాత్కాలిక స్పీకర్ సమక్షంలో ఇవాళ బలం నిరూపించుకోవాలని గోవా పార్టీలకు సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీం ఆదేశాలతో కాంగ్రెస్ కదిలింది. ఈ మధ్యాహ్నం 1:30 గవర్నర్ మృదులా సిన్హాను కలిసేందుకు ప్రయత్నిస్తోంది. గోవాలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం సమావేశమై ఏం చేయాలనే దానిపై ఉదయం నుంచి చర్చలు జరుపుతోంది. మరోవైపు సాయంత్రం మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారానికి సిద్దమైపోతున్నారు. పరిణామాలు మారిపోతుండటంతో గోవా రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ భరత్ లైవ్ లో అందిస్తారు. భరత్, చెప్పండి, అసలు గోవాలో ఏం జరుగుతోంది? సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది? సుప్రీంకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఓవరాల్ అబ్జర్వేషన్స్ అంటే విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఏదైతే అబ్జర్వేషన్ చేస్తున్నారో అదే బయటకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, కాంగ్రెస్ పార్టీ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదిస్తున్నారు. నిజానికి గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించింది. 17 అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే 13 అసెంబ్లీ సీట్లు బీజేపీకి వచ్చాయి. గోవాలో 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సో మ్యాజిక్ ఫిగర్ 21. 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంజీపీ అంటే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 3 సభ్యులు, తర్వాత మరో 3 సభ్యులు గోవా ఫార్వర్డ్ పార్టీ, 2 ఇండిపెండెంట్లు, టోటల్ 21 మంది సపోర్ట్ చేయడంతో మ్యాజిక్ ఫిగర్ వచ్చింది అని భావించి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. సో ఇంతలో కాంగ్రెస్ పార్టీ నిన్న అత్యవసరంగా దీన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి కేసు విచారిస్తున్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్గ్యుమెంట్ ఏంటంటే అతిపెద్ద రాజకీయ పార్టీ అంటే 17 సీట్లు వచ్చిన తమను కాకుండా 13 సీట్లు వచ్చిన బీజేపీని ఏ విధంగా ఆహ్వానిస్తారు ప్రభుత్వ ఏర్పాటు కన్నా క్వశ్చన్ను కాంగ్రెస్ పార్టీ రేజ్ చేసింది. దానికి సుప్రీంకోర్టు ఏమందంటే అటు మనోహర్ పరికర్ 21 మంది సభ్యుల మద్దతు ఉందని ఆయన చెప్తున్నారు. 21 మంది సభ్యుల మద్దతు లేదని మీరేమైనా చెప్పగలరా? దానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసింది. అయితే బీజేపీ తరపున వాదన కానీ కేంద్ర ప్రభుత్వ తరపున వాదన కాదు ఏంటంటే అతిపెద్ద రాజకీయ పార్టీని పిలవాలన్నది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ సాటిస్ఫై అయిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు. మా దగ్గర నెంబర్ ఉంది ఆల్రెడీ. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ ఇవన్నీ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేశాయని తెలిసాయి కాబట్టి గవర్నర్ ఆహ్వానించారు అని కేంద్ర ప్రభుత్వ తరపున వాదన ఉంది. అయితే సుప్రీంకోర్టు ఈ దశలో జోక్యం చేసుకొని ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ఫ్లోర్ టెస్ట్ విశ్వాస పరీక్ష జరిపితే ఎట్లా ఉంటుందన్న ఓవరాల్ అబ్జర్వేషన్ అంటే జరిపితే ఎలా ఉంటుందని ఇరు పార్టీలను కూడా క్వశ్చన్ చేసింది. ఒక ప్రొటెన్ స్పీకర్ను అంటే జనరల్గా ప్రొటెన్ స్పీకర్ను ఎవరిని నియమిస్తారంటే శాసనసభకు అత్యధికంగా ఎన్నికైన వారిని ప్రొటెన్ స్పీకర్గా జనరల్గా నియమించడం అన్నది సంప్రదాయంగా వస్తుంది. అంటే 7-8 సార్లకు పైగా ఎలక్ట్ అయిన వాళ్ళని ప్రొటెన్ స్పీకర్గా ఎంపిక చేసుకొని అప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించుకోవాలి. ఇవాళే జరిపితే ఎలా ఉంటుందన్న క్వశ్చన్ను సుప్రీంకోర్టు వేసింది. సో ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. ఒకవేళ ఇవాళే అంటే 5 గంటలకు ముందే విశ్వాస పరీక్ష జరుగుతుందా, ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉన్నారా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు మనోహర్ పరికర్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో 5 గంటలకు దాని మీద స్టే విధించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. బట్ ఓవరాల్ అబ్జర్వేషన్స్లో అయితే దాన్ని తిరస్కరించినట్టు తెలుస్తుంది. సో కోర్టు ఇప్పుడు ఎటువంటి ఆర్డర్ ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. 3-4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఇవాళే ఫ్లోర్ టెస్ట్ నిర్వహించమనడం ఒకటి, రెండవది ఇవాళ ప్రమాణ స్వీకారానికి అంగీకరించి ఇంకో 2-3 రోజుల్లో సాధ్యమైనంత త్వరగా, ఎందుకంటే గవర్నర్ 15 రోజుల సమయం మనోహర్ పరికర్కి ఇచ్చారు. 15 రోజుల సమయం కాకుండా 2-3 రోజుల్లోనే ఫ్లోర్ టెస్ట్ విశ్వాస పరీక్ష నిర్వహించడం రెండవ ఆప్షన్. మూడవ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీని అతిపెద్ద
పార్టీ కాబట్టి దాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. అయితే అతిపెద్ద పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎక్కడా లేదు. బట్ 1996లో అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్ శర్మ మొట్టమొదట అప్పుడు హంగ్ పార్లమెంట్ ఏర్పడ్డప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని అత్యధిక స్థానాలు సాధించినందుకు ఆయనకు మొదట అవకాశం ఇచ్చారు. బట్ వాజ్పేయి మెజారిటీ ప్రూవ్ చేసుకోలేక 13 రోజులకే ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఒక సాంప్రదాయంగా వస్తుంది అతిపెద్ద రాజకీయ పార్టీని ఇన్వైట్ చేయడం, లేకపోతే ప్రీపోల్ అలయన్స్ అంటే ఎన్నికలకు ముందే అతిపెద్ద సీట్లు వచ్చిన అలయన్స్ పార్టీలను పిలవడం. అయితే ఇక్కడ ప్రీపోల్ అలయన్స్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి కానీ గోవా ఫార్వర్డ్ పార్టీకి కానీ లేదు. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ వాదన కూడా ఇదే, మాకు ఆల్రెడీ 21 మంది సపోర్ట్ ఉన్నారు కాబట్టి గవర్నర్ పిలిచారని చెప్తున్నారు. సో అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఇవాళ మనోహర్ పర్రికర్ ప్రమాణ స్వీకారానికి ఇదేమైనా అడ్డంకి కానుందా, విశ్వాస పరీక్ష ఎప్పుడు జరగనుంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కీలక పరిణామాలు గోవాలో ఇవాళ జరగబోతున్నాయి. ఆఫ్టర్ సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మనోహర్ పర్రికర్కు పోటీగా చంద్రకాంత్ కావేల్కర్కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. బట్ అల్టిమేట్గా గోవా ఫార్వర్డ్ పార్టీ కానీ ఎంజీపీ సపోర్ట్ తీసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. ఎమ్మెల్యేలు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ పిటిషన్లో కూడా పూర్తిగా లాజిక్ లేదు అనలేము. అతిపెద్ద పార్టీ ఉంది కాబట్టి మీరు హార్స్ ట్రేడింగ్కి ఎందుకు అవకాశం ఇస్తున్నారు, మమ్మల్ని పిలవండి అని వాళ్ళు కూడా కోరుతున్నారు. సో అల్టిమేట్గా సుప్రీంకోర్టు నిర్ణయం మీద ఇప్పుడు గోవా రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాధిక. థ్యాంక్ యూ భరత్.